మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లెక్కన చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ, నిర్గమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి 29 వచనాలు ధ్యానం చేసుకుందాము. అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి 29 వచనములు ఈ విధంగా రాయబడినాయి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైనా వేరు ఏదైనా మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్ని విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ మారు మనస్సు, పాపక్షమాపణ, ప్రభునందు, వాక్యమందు, విశ్వాసమందు, దేవుని యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత, సమాధాన సంబంధమైన దేవుని మాటల చేత మనం జీవించాలి. క్రీస్తు నందు, క్రీస్తు ప్రేమయందు మనం ఎట్టివారమే ఉండాలో పౌలు తెలియజేస్తూ అందరితో సమాధానంగా ఉండాలంటాడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైనా వేరు వాక్యం అనుసరించక, వాక్యానుసారంగా కాక, వాక్య విరోధమైన ఆలోచనలు, తలంపులు ఒకవేళ మనం కలిగి ఉంటే వాటిని తుంచివేసి ఆత్మ సంబంధమైన దేవుని మాట చేత జీవించాలి. కాబట్టి మీలో ఎవడైనాను కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైనా వేరు ఏదైనా మలుచునేమో అనియో కలవరం వలన, అంటే దేవుని యొక్క ఆత్మను కాక మరి ఇతరమైన వాటి యందు మనస్సు కలిగి లోకముతో పాపముతో మనము జీవిస్తున్న పరిస్థితులను పౌలు గుర్తు చేశాడు. కాబట్టి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని అంటున్నాడు. అంటే పవిత్రత నుండి కోల్పోతూ, అపవిత్రతను కలిగి ఉంటూ, వాక్య విరోధంగా విశ్వాసం నుండి తొలగిపోతున్న పరిస్థితులు ఏవైతున్నావో వాటిని పౌలు ఇక్కడ గుర్తు చేసి అంటాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. అంటే దేవుని ప్రేమను, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాక, ఆత్మ సంబంధమైన వాటిని కాక, ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి మరి ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంటే దేవుడిచ్చేది, దేవుని ద్వారా పొందుకునేది అది పరసంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. దాని యందు మనము ఎట్టి రీతిగా జీవించవలసి ఉన్నదో గుర్తు చేస్తూ ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచూ దాని కోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడిన వాడాయి. ఇక్కడ దేవుడిచ్చిన దాన్ని, కలిగిన దాన్ని మనం పొందుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేసినా, ఏమాత్రము దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, ఆ తరువాత దానికోసం మనం ప్రయాసపడినా ప్రయోజనం ఉండదు. అంటే వాక్యము చేత, వాక్యము ద్వారా ఆనాడు పౌలు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి సమాధాన సంబంధమైన సువార్తను కలిగిన వారమే మనం ఉండాలనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే ఏసావు తన వద్ద, అంటే ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి అంటున్నాడు. అంటే ఏదైతే కావాలని మనం అనుకుంటామో అది దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పొందుకోవాలి.
అది పొందుకోకపోతే ఇక్కడ ఏసావు పరిస్థితిని గుర్తు చేసి అంటున్నాడు, కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అన్నాడు. అంటే మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ఇప్పుడు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆయన వచ్చేలోపు మనం మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి క్రీస్తు ప్రేమ నిలిచినట్లయితే మనము ఆయన రాజ్యంలో చేర్చబడతాం. అట్టి క్షమాగుణము కలిగి దేవుని చేత వాక్యం చేత ఆత్మచేత నింపబడాలని పౌలు హెచ్చరిక చేస్తూ, స్పృశించి తెలుసుకున్న దగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు అంటున్నాడు. అంటే దేనికోసం వచ్చాము? దేని కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? అవును, మోషేను గురించి, మోషేకు దేవుడిచ్చిన ఆ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి, ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటిని ఇక్కడ తలబోసుకుంటున్నాడు పౌలు. అందుకని అంటున్నాడు, స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకు గాఢాంధకారమునకును తుఫానుకును అనే మాటని ఇక్కడ గుర్తు చేస్తూ, బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదా అంటున్నాడు. అంటే ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క శక్తిని, ప్రభావాన్ని మోషే కలిగి ఉన్నాడు, పొందుకున్నాడు. ఆ పరిస్థితులను అక్కడ మోషే గుర్తు చేస్తూ అంటున్నాడు, బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జనము ఒక జంతువైనను ఆ కొండకు తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవాలని ఆజ్ఞాపించిన మాటలను వారు తలలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయో తమతో చెప్పవద్దని బతిమాలుకున్నది. మోషే చెప్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆ మాటలను విడిచిపెట్టేశారు. మోషే మాటలను వారు పెడచెవును పెట్టి, వారు ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి తమ స్థితిగతులు సరిచేసుకొనక తిరుగుబాటు చేసిన వారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగాను ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను అంటున్నాడు. తనకు కలిగిన దర్శనము భయంతో, భక్తితో, విశ్వాసంతో కూడినదనే విషయాన్ని మోషే అక్కడ గుర్తు చేస్తున్నాడు. మోషేను దేవుడు అక్కడ నడిపించిన విధానాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును 2000 కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతివంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసుని వద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టము గల పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారంటాడు. అంటే క్రీస్తు రక్తములో, క్రీస్తులోని పాలిభాగస్తులు కావడం అనేది అది ఎలాంటిదో పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. జీవము గల దేవుని పట్టణానికి, దేవుని సన్నిధిలోనికి మనం రావాలని, ఆ ఉన్నతమైన యెరూషలేములో మనము ఆయనతో జీవించాలని, ఎప్పుడైతే సియోనుకును కొండకును జీవము గల అంటున్నాడు, అంటే ఎత్తైన స్థలములందు ఆయనను ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, ఆయన ఉన్నతమైన స్థితిని కలిగేవారిగా మనం ఉండాలంటాడు. 2000 కొలది దేవదూతల యొద్దకు అంటున్నాడు. పరలోకమందు ఆయన ప్రతిగానాలు చేస్తున్న కెరూబులు సెరూబులు బట్టి నిత్యం ఆయన స్తుతిస్తూ మానక దివారాత్రులు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అట్టి పరిశుద్ధ దేవుని గురించిన విషయాలను, ఆత్మీయ సత్యాలను పౌలు ఇక్కడ వారికి తెలియజేస్తూ ఆయన అంటాడు, క్రొత్త నిబంధన మధ్యవర్తి యేసునద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టము గల పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారన్నాడు. అంటే శ్రేష్టమైన రక్తం ఏంటంటే ప్రభు రక్తం. ప్రభు రక్తాన్ని బట్టి, ప్రభు చిందించిన రక్తాన్ని బట్టి నేడు మనము విమోచింపబడి, విడిపింపబడి ఆ రక్షణలో మనము కొనసాగే కృపను దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి
బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనక పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనక పోవుట మరి నిశ్చయం కదా అంటాడంటే, ఇహమందు నీకు చెప్తున్న మాటల్లో నీ మార్పు లేకపోతే, పరమ నుండి పరిశుద్ధాత్మదేవుడు నీకు తెలియజేసినప్పుడు నీవు ఆ కృపను పొందుకోకపోతే, ఆత్మీయ స్థితిని నువ్వు కలిగి లేకపోతే, ప్రభువుని బట్టి నీవు జీవించలేకపోతే, నీవు చేయి వాటిలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో అపవాది నిలిచి ఉంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు విషయాలను గుర్తు చేస్తూ అంటున్నాడు, అప్పుడు ఆయన శబ్దమును విని భూమి చలింప చేశాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశం కూడా కంపింపచేతును అంటున్నాడు. అంటే రాకడ దినాలు, ప్రభు యొక్క రాకడలో అడ్వెంట్లో ఉన్న మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు తగిన సిద్ధపాటు మనం కలిగి ఉంటే, ఈ లోకమందు లోకాశయందు కాక ఆత్మ సంబంధమైన వాటి ఎందు మనసు కలిగి ఉంటాము. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే అంటాడు, ఇంకొకసారి అను మాట చలింప చేయబడిన నిలువకడగా ఉండు నిమిత్తము అవి స్పృశింపబడి ఉన్నట్లు చలింప చేయబడిన గొత్తిగా తీసివేయబడును అని అర్థమిచ్చున్నది అక్కడ. అందువలన మనము నిశ్చయముగా, అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, దేవుని యొక్క ఉద్దేశాలను ఎవరైతే కలిగి ఉంటారో, ఎడిగి ఉంటారో వారే ఆ నిత్య మహిమలో ప్రవేశిస్తారు అనే మాటని పౌలు గారు గుర్తు చేశాడు. అందుకనే అంటున్నాడు, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాము. అంటే దేవుని చేత కృప పొందిన వారుగా మనం ఉండాలంటాడు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలానగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని, ఆయనకున్న సమస్తమైన బలాన్ని, శక్తిని, ఆయన చూపే ప్రేమను పోలికడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మేలైన వాటిని మనం చేపట్టుటకు, ఉన్నతమైన వాటిని కలిగి ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి మనకి సహాయుడైనాడు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము నిశ్చలమైన రాజ్యంలో ప్రభుత్వం మనం జీవించాలని పౌలు సెలవిస్తున్నట్లు ఆ దైవకృప కలిగి ఉండాలని, ఆ దేవుని మాటల చేత ప్రీతికరమైన సేవ చేసేవారిగా, ఏలనగా దేవుడు దహించి అగ్ని ఉన్నాడు కాబట్టి మరి సమస్తాన్ని ఆయన తుడిచివేస్తాడు. కాబట్టి ఆయన మాట చేత, ఆయన ఉపదేశముల చేత, ఆయన ఉద్దేశాల చేత మనం జీవించి ఆయనతో పాటు ఆయన రాజ్యమందు చేరువారమై ఉండాలని అలాంటి పౌలు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, దైవమాయసయ్య, నీ వాక్యమును బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ సన్నిధి ఎందునైనా మేము జీవించుటకు, ప్రార్థించుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇంట్లో వద్ద ఆయా దినస్థితిలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. వాక్యము చేత, వాక్యము ద్వారా నీవు మమ్మల్ని బలపరిచి నీ కృప చేత నింపి కాపాడండి. రక్షణ నిర్లక్ష్యము చేయక ఆత్మీయంగా నిలిచిన వారమై కృపబడి కృప చేత కాపాడి సంరక్షించమని, మేలైన వాటిని కలిగినటకు చేపడటకు సహాయం దయచేయమని, ప్రార్థన అవసరాలన్నీ తీర్చమని ఏ సున్నతమని ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాడిన నాడు మాకు దయచేయం. మేడలు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించాం. శోధనలతో ఏకాదశులను తప్పించాం. రాజ్యము, శక్తి, మహిమాన్వితులు ఆమేన్. మన పరమతన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సమాసం సమాధానం సంరక్షించిన ఆమేన్.